రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్చల్ చేసింది. సంక్రాంతి పండగ వేళ చెంగచెర్ల కాలనీలో గుర్తు తెలియని దొంగల ముఠా పలు ఇళ్లలోకి చొరబడి భారీ చోరీలకు పాల్పడింది. తెల్లవారుజామున 2:30 సమయంలో దొంగల ముఠా చేతిలో కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ చేసుకుని కారులో వచ్చిన ఈ ముఠా దాదాపు 12 ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకుంది. నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్చల్ చేసింది. సంక్రాంతి పండగ వేళ చెంగిచెర్ల కాలనీలో గుర్తు తెలియని దొంగల ముఠా పలు ఇళ్లలోకి చొరబడి భారీ చోరీలకు పాల్పడింది. తెల్లవారుజామున 2:30 సమయంలో దొంగల ముఠా చేతిలో కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ చేసుకుని కారులో వచ్చిన ఈ ముఠా దాదాపు 12 ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకుంది. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్ వల్ల చూసుకుంటే మాకు తెలుస్తుంది. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి